రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఆదోని నెక్స్ట్ చైర్మన్ ఎవరన్న దానిపై ఆదోని రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్న రేసులో ఉన్నటువంటి టీడీపీ, బీజేపీ, జనసేన చాలా మంది పోటీ పడుతున్నారు. రేసులో ఎవరున్నారు, ఆదోని వ్యవసాయ మార్కెట్లో ప్రధాన సమస్యలు ఏంటి, ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు ముందు ఉన్న లక్ష్యాలు ఏంటి, ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు పడుతున్న సమస్యలు ఏంటి, వ్యవసాయ మార్కెట్ యార్డ్ చరిత్రలో ఇప్పటి వరకు ఎస్సీలకు చైర్మన్ పదవి దక్కపోవడంపై జైపీఎం యూత్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఏ ప్రతిపాదికన రిజర్వేషన్ అమలు చేశారు. ఇప్పటి వరకు ఆదోని మార్కెట్ యార్డ్ చరిత్రలో బ్రిటిష్ కాలం నాటి నుంచి సుమారు 80 సంవత్సరాలైన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఇప్పటి వరకు ఎస్సీలకు చైర్మన్ పదవి ఎందుకు ఇవ్వలేదని చెప్పి ప్రశ్నిస్తారు. ఈ కూటమి ప్రభుత్వం రెండో విడతలో ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది. ఇందులో పత్తి ఎక్కువగా విక్రయాలు జరుగుతుంటాయి. దీనికి అనుసంధానంగానే 30 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ముఖ్యంగా పత్తి రైతులు చాలామంది వేట్ బ్రిడ్జీల వల్ల చాలామంది తూకాల వ్యాపారులు మోసం చేసి రైతులను చాలా ఇబ్బందులకు గుర్తించడంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ల పదవి మొదటి విడతలో చాలా కూటమి ప్రభుత్వం ఎంపిక చేసింది. ముఖ్యంగా మన ఆదోనిలో పదవి చేపట్టే చైర్మన్ ఈ సమస్యలను తీరుస్తారా అనే కొన్ని ప్రధాన అంశాలు ఈరోజు మనం చర్చించుకుందాం. అండ్ అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముంబైగా పిలువబడే మన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ బ్రిటిష్ కాలం నుంచి అతిపెద్ద మార్కెట్. రాష్ట్రంలోనే గుంటూరు తర్వాత రెండవ అతిపెద్ద మార్కెట్ అయిన మన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ 2025 చైర్మన్ ఎవరు అన్న దానిపై చాలా ఆసక్తిగా ఉంది. చాలామంది ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిపై చాలా మంది అనుమానాలు ఉన్నాయి. అదేవిధంగా చాలామంది రేసులో ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో ఎవరున్నారనే దాని ముందు కంటే మన ఆదోని మార్కెట్ యార్డ్ కొన్ని ముఖ్యమైన చరిత్ర గురించి తెలుసుకుందాం. మన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు ముఖ్యంగా రాష్ట్రంలో రెండవ అతిపెద్ద మార్కెట్. ప్రతి సంవత్సరం కూడా 1200 కోట్ల రూపాయలు ఈ మార్కెట్ అనుసంధానంగా వ్యాపారాలు జరుగుతుంటాయి. ముఖ్యంగా మన సంవత్సరానికి మన ఆదోని వ్యవసాయ మార్కెట్ నుంచి 12 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అయితే ఇక్కడ సిబ్బంది చెప్తున్నారు. ముఖ్యంగా మన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు ఇక్కడ ఉన్న గిడ్డంగులు కానీ రైతులకు సంబంధించి పంట ఉత్పత్తులు ఎక్కువగా పత్తి, వేరుశనగ, ఆముదాలు, మిర్చి, కొత్తగా మిర్చి యార్డు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు ముఖ్యంగా సంబంధించి కొన్ని చాలా సంవత్సరాల నుంచి పాతుకుపోయిన సమస్యలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు వచ్చేటువంటి రైతులకు పంటను ఆరబోసి పంట ఉత్పత్తులు విక్రయించడానికి వచ్చిన రైతులకు వర్షాకాలంలో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా పంట తడిసి వర్షానికి కొట్టుకుపోయిన వేరుశనగ పంటలు చాలామంది నష్టపోయిన రైతులు కన్నీరు పెట్టుకున్న గాథలు కూడా మన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో గత సంవత్సరం చూసాము. అయితే ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ మార్కెట్ యార్డులో ముఖ్యంగా రైతులకు వచ్చిన పంట ఉత్పత్తులు అమ్మడానికి వచ్చిన రైతులకు క్యాంటీన్ సరిగా లేకపోవడం. ఇప్పటివరకు క్యాంటీన్ ఆల్రెడీ ఉంది, భవనం ఉంది, దానికి సంబంధించి మెటీరియల్ అంతా ఉంది, కానీ ఇప్పటివరకు ప్రారంభించడం లేదు. ప్రతి సంవత్సరము సీజన్లో మాత్రమే ఇస్కాన్ టెంపుల్ సంబంధించి 5 రూపాయలు సబ్సిడీ భోజనం మాత్రం పెడుతున్నారు. అదేవిధంగా రెండవది రైతులకు విశ్రాంతి భవనం శిథిలావస్థకు చేరుకుంది. అది కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. ఇంతవరకు సంబంధించి రైతులకు సరిగా మార్కెట్ యార్డు ఆవరణలోనే శౌచాలయాలు సరిగా లేకపోవడం, త్రాగునీరు లేకపోవడం ముఖ్యంగా ఇది ప్రధాన సమస్యలు. అదేవిధంగా మార్కెట్ యార్డులో ముఖ్యంగా పత్తి మార్కెట్ యార్డులో ఇంకా కొన్ని షెడ్లు నిర్మాణము దశలో కొన్ని ఆగిపోయి ఉన్నాయి, కొన్ని బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఉన్నాయి. ఇది అంతా ఉండగా ఇప్పుడు ప్రధానంగా 2025 మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో ముఖ్యంగా 5 పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వము వచ్చాక సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంతవరకు మొదటి దశ వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ లిస్టు ప్రకటించింది. అయితే రెండవ లిస్టులో ఆదోని, మొదటి లిస్టులో చాలామంది వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పేరు ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ టీడీపీ అధిష్టానం అయితే ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని ఓల్డ్లో ఉంచింది. రెండో విడతలోనైనా మార్కెట్ యార్డ్ చైర్మన్ వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం గడుస్తున్న వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ లేకపోవడంతో ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఇప్పుడు ప్రస్తుతం సీజన్ లేదు.
పత్తి కూడా అధికంగా మన మార్కెట్ యార్డ్ ఆదోనికే పత్తి పేరు కాసింది. రెండో ముంబై కూడా దీనికి అనుసంధానంగా 30 ఫ్యాక్టరీలు బాగానే ఉన్నాయి. పత్తి ఉంది, చాలామంది ఉపాధి పొందుతున్నారు. వ్యాపార వాణిజ్య పరంగా ఆదోని రెండో ముంబైగా పేరుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మార్కెట్ యార్డ్ చైర్మన్ ముఖ్యంగా ఇప్పుడు 5 మంది ఉన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ సంబంధించి ఎవరు వాళ్ళే ఈ చైర్మన్ పదవి తమకు వస్తుందని ఊహాగానాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా మాకు అందిన సమాచారం మేరకు అయితే మన ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో గత వైసీపీ ప్రభుత్వంలో పదవీ కాలం 1 సంవత్సరం ఉంటుంది. దాన్ని పొడిగించి 2 సంవత్సరాలు లేదా 2.5 సంవత్సరాల వరకు ఉంటుంది. ముఖ్యంగా చూసుకుంటే గత వైసీపీ ప్రభుత్వంలో ముస్లిం మైనార్టీలకు ఒకరు మహబూబ్ సాది మరి మజార్ అహ్మద్ ఇద్దరు గత వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్గా పదవి చేపట్టారు. నెక్స్ట్ ఇప్పుడు 2025లో ముఖ్యంగా టీడీపీలో పెదతుమ్మలం బీసీ మహిళకైతే ఇప్పుడు ఈ సంవత్సరం కూటమి ప్రభుత్వము రిజర్వ్ చేసింది మార్కెట్ యార్డ్ చైర్మన్. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఈ రేసులో ముఖ్యంగా మొదటగా ఎక్కువగా వినిపించేది పెదతుమ్మలం టీడీపీ మహిళ అయిన మాజీ వార్డు కౌన్సిలర్ ఆమె ఫాతిమా అనే పేరు ఎక్కువ బలంగా వినిపిస్తుంది. ఆమె తర్వాత సంబెగల్ ఫక్రుద్దీన్ భార్య ఆమెకు కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి మంత్రుల దగ్గర, ఎమ్మెల్యే దగ్గర కూడా చాలా చర్చించినట్లు, సన్నాహాలు ప్రయత్నాలు ముమ్మరంగా చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మూడవది ఆరకల్ సంబంధించి మాజీ సర్పంచ్ రామకృష్ణ, ఆయన భార్యకు కూడా మీనాక్షి నాయుడు సంబంధించిన ఆయన సన్నిహితులు ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో ఉన్నారు. నాలుగవది జనసేన నుంచి మల్లప్ప వారి సతీమణికి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ రావచ్చు అనే సందేహాలు ఉన్నాయి. లాస్ట్గా ఫైనల్గా 5వది మన ఆదోనికి సంబంధించిన టీడీపీ సీనియర్ నేత గిడ్డ శంకర్ అనే ఆయన భార్య కూడా ఈ మార్కెట్ యార్డ్ రేసులో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇది కాకుండా బీజేపీ నుంచి ఇటు కృష్ణమ్మ వర్గం నుంచి కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ రేసులో వాళ్ళకు సంబంధించి వాళ్ళ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఏదేమైనా 2025 మార్కెట్ యార్డ్ చైర్మన్ అనేది చాలా ఉత్కంఠంగా ఉంది. ఈ 5గురు కాకుండా కొత్త వాళ్ళు రావచ్చు. పార్టీ అధిష్టానం ఎవరిని ప్రకటిస్తుందనే చర్చనీయంగా ఆదోనిలో పెద్ద చర్చగా మారింది. ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు తమ పంట ఉత్పత్తులను విక్రయించడానికి వచ్చిన వ్యవసాయ మార్కెట్ యార్డులో ముఖ్యంగా వర్షానికి అంటే కొన్ని పంటను ఆరుబయట ఆరవేసినప్పుడు గోడను లేకపోవడం, తాళపురీలు లేకపోవడం వల్ల వాళ్ళు తెచ్చిన వేరుశనగ, పత్తి లాంటి పంట తడిసిపోయి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇంతవరకు తాళపురీలు ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా సరైన మార్కెట్ యార్డులో పరిసర ప్రాంతంలో సరైన డ్రైనేజీలు లేకపోవడం ఇదొక కారణం. అదేవిధంగా ముఖ్యంగా ఈ రకంగా ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఒకప్పుడు మంచి పేరు ఉండగా ప్రస్తుతం వే బ్రిడ్జి తూకాల వల్ల చాలా మంది మోసపోతున్నారు. ముఖ్యంగా ఆదోని వ్యవసాయ మార్కెట్లో 2 వే బ్రిడ్జిలు ఉన్నాయి. అయితే ఒకటి వాడుకలో ఉంది. అయితే మరిన్ని కొన్ని వే బ్రిడ్జిలు ఏర్పాటు చేసి రైతులకు తూకాల్లో మోసం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఇప్పుడున్న కొత్తగా ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టే చైర్మన్ పై ఉంటుంది. ఏదేమైనా ఈ 2025లోన కొత్తగా మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవి చేపట్టేవారు ఈ ప్రధాన సమస్యలైన ఆదోని వ్యవసాయ మార్కెట్లో రైతులకు సంబంధించి ఈ ప్రధాన సమస్యలు తీరుస్తలేదనేది వేచి చూడాలి.